మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకొని దానిని తినివేసితని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి యోహాను దూత చేతుల నుండి ఒక పుస్తకమును తీసుకొని తినడం అనేటువంటి సంగతిని మనం చూస్తాం. మనం కొంచెం పైనుంచి చూసినట్లయితే పరలోకం నుండి ఒక స్వరం యోహానికి వినిపిస్తుంది. ఏమని వినిపిస్తుందంటే, నువ్వు వెళ్లి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతుల నుండి విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకున్నామని చెప్పుట అతడు విన్నాడు. ఆ చిన్న పుస్తకాన్ని తీసుకో యోహాను అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపిస్తే యోహాను ఎదురుగా ఉన్నటువంటి ఒక దూత చేతుల నుండి ఆ పుస్తకము తీసుకోవడం జరిగింది. అది జరిగిన వెంటనే ఇప్పుడు దూత మాట్లాడుతుంది యోహానుతో, నీవు ఆ పుస్తకమును తినివేయము. నువ్వు అది తింటూ ఉండగా నీ నోటికి అది చాలా మధురముగా తేనెవలే ఉంటుంది. తినివేసిన తర్వాత నీ కడుపు కదు చేదుగా ఉంటుందని సెలవిస్తుంది. నిజంగానే యోహాను దేవుడు చెప్పాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ పుస్తకమును తీసుకుని తినాలి అన్న విషయం అతను అర్థం చేసుకున్నాడు. వెంటనే దాన్ని భుజించాడు. అది తినిన వెంటనే అతని నోటికి అది చాలా మధురముగా తీయగా ఉంది. తినిన తర్వాత అతని కడుపు కదు చేదుగా ఉంది అని మనం చూస్తాం. ఇది అతని యొక్క అనుభవం. ఈ యొక్క వాక్య భాగముల నుండి ప్రభు మనకి ఈ పూట తెలియజేసినటువంటి పాఠం ఏదనగా, దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడినటువంటి ఒక పుస్తకం, అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆ గ్రంథాన్ని మనము తినాలి. తినవలసినది లోక సంబంధంగా అనేకమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి, కానీ మనం దేవుని దృష్టిలో తినవలసింది దేవుని యొక్క వాక్యం. ఆ దినమున మన పితరులు ఇజ్రాయేలీలు ఆకాశం నుండి కురిసిన మన్నాను తిన్నారు. ఆ దినమున మన పితరులు తూర్పు గాలి నుండి వచ్చినటువంటి పూరేలను తిన్నారు. వారి ఆహారం కొరకు ద్రాక్ష తోటలను నాటుకున్నారు, అంజరపు నాటుకున్నారు. కాబట్టి తిను ఆహారం చాలా ఉన్నాయి, కానీ ప్రభు యొక్క ఉద్దేశం మనం ఆయన వాక్యాన్ని తినాలి. మనం కొంచెం లోతుగా చూసినట్లయితే మన పితరులు ఆకాశం నుండి కురిసినటువంటి మన్నాను తిన్నారు అనగా, ఆ మన్నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. వారు ఆ 40 సంవత్సరములు ఆ మన్నాను తినుట చేత వారికి ఏ హాని కలగలేదు, ఏ అనారోగ్యం రాలేదు, ఏ బాధ ఇబ్బంది వారికి కలగలేదు. వారికి ఏ వస్త్ర కొరత, ఆరోగ్య కొరత, ఏది కూడా కొరత లేకుండా సమృద్ధిగా వాళ్ళు పోషించబడ్డారు, నడిపించబడ్డారు. అయితే మన పితరులు ఆ యొక్క స్వాస్థ్యానికి, ఆ వాగ్దాన భూమికి వారసులుగా మార్చబడిన తర్వాత వారికి మన్నా అనుగ్రహించబడలేదు. ఇక వారికి మన్నా అవసరం లేదు. వారి ఆహారాన్ని, వారి తోటలో ఉన్నటువంటి మట్టిలో నుండి పుట్టినటువంటి ఫలాలను, ఆహార పదార్థాలను వారు భుజించారు. నేడైతే మన క్రొత్త నిబంధనలో ఉన్న మనకు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనకు, క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తున్నటువంటి మనకు ప్రభు సెలవిస్తుంది, ఆయన వాక్యమును మనం తినాలి. ఆహారం తినకపోతే మనిషి మహా అయితే ఒక నెల రోజులు, 15 రోజులు, నెల రోజులు బ్రతికి ఉండగలడు. కానీ ఆత్మ సంబంధంగా దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు తినకపోతే ఆ దినమున అతనికి ఆహారం కొదువై బలహీనుడయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనం తినాలి. మనం వేకువ నిలేచిన తర్వాత స్తుతించి ప్రార్థించి ఆయన వాక్యాన్ని తిని జీవితాన్ని ఆ దినమును కొనసాగించడం ప్రారంభించడం అనేది ఎంతో ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం. కనుక ఆయన దూత చేతుల నుండి పుస్తకమును తిన్నప్పుడు మనం 2 విషయాలు గమనిస్తాం. అది అతని నోటికి తీయగా ఉంది. మొదటిది అతని నోటికి తీయగా ఉంది, రెండవది అతని కడుపు కదు చేదుగా ఉంది. అనగా మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం 2 అంచులు కలిగిన ఎటువంటి వాడిగల ఖడ్గము కన్నా కూడా పదునైనది, మరియు ఇది 2 అనుభవాలను తీసుకొచ్చేది. వాక్యం మనకి సంతోషాన్ని ఇస్తుంది, వాగ్దానాలతో ఉజ్జీవాన్ని కలుగజేస్తుంది, ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తుంది. అదే విధముగా వాక్యం మనల్ని శోధన మార్గంలో, శ్రమల మార్గంలో నడిపిస్తూ వాటిని జయించేటువంటి శక్తిని, కృపను అనుగ్రహిస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. దేవుని సాక్షిగా జీవించే ప్రతి వాడు శ్రమలు అనుభవించాల్సిందే. మనం తిమోతికి రాసిన పత్రికలో చూస్తాం, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన ప్రతి వారికి శ్రమలు సంభవించును. ఖచ్చితంగా దేవుని కొరకు జీవించాలి, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి అనుకుంటే శ్రమలు మనకి సంభవిస్తాయి. కనుక మనం వాక్యాన్ని తినడం తీయగా ఉంటుంది. వాక్యం వినేటప్పుడు ఆశీర్వాద వచనాలు, దీవెన వచనాలు, వాటిని విన్నప్పుడు, వాటిని చదువుతున్నప్పుడు ఎంతో సంతోషము, ఆనందం మనకు కలుగుతుంది. మరి దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని వాగ్దానాన్ని పొందుకొని దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ సంతోషంగా అడుగు వేయాలని అడుగు వేస్తున్నప్పుడు శోధనలు, శ్రమలు సంభవిస్తాయి. అది చేదు అయినటువంటి అనుభవం. ఒక క్రైస్తవుడికి 2 అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతోషము ఉంటుంది, శోధనలు, శ్రమల ద్వారా వాటి గుండా నడిపించబడతాడు. దానికి సరైనటువంటి ఉదాహరణ ఎన్నో ఉన్నాయి. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తారు యోహాను సువార్తలో, లోకములో మీకు శ్రమ సంభవించును, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకునండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను లోకాన్ని జయించాను, మీరును జయించగలుగుతారు. చేదుగా ఉంది అని చెప్పి ఈ పదార్థాన్ని మీరు దూరం చేసుకుంటే అది మీ ఆరోగ్యానికి హానికరం. ఒక వ్యక్తి కేవలం ఆహారంగా ఓన్లీ అన్నమును మాత్రమే, రైస్ ను మాత్రమే తీసుకుంటే అతని జీవితం అంతా షుగర్ తో నింపబడి ఉంటుంది. కానీ అన్నంతో పాటు ఏదో ఒకటి కలుపుకొని
ఆహారంగా కూరను తీసుకుని తింటే అది అతనికి ఆరోగ్యం. ఉట్టి రైస్ మాత్రం తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం. కనుక మనం దేవుని వాక్యాన్ని తినాలి. దేవుని వాక్యం కొరకు చేదైన అనుభవంలో మనం నడవాలి. మరియు ఇదే విషయాన్ని మనం ఎహెచ్కేలు ప్రవచన గ్రంథంలో కూడా చూస్తాం. 3వ అధ్యాయం 1-3 వరకు. అక్కడ చూసినట్లయితే ఆయన ఎహెచ్కేలుతో ఇలా అంటున్నాడు, నరపుత్రుడా, నీవు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలీల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవేగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఎహెచ్కేలు గ్రంథంలో ఎహెచ్కేలు తిన్నప్పుడు అది తేనెగా తీయగా మాత్రమే ఉంది, కానీ అతనికి చేదైన అనుభవం రాల. కారణం ఏంటంటే క్రొత్త నిబంధన భక్తులకు శ్రమల మార్గం మహిమ కలిగినటువంటి మార్గం, మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని కలిగించేటువంటి మార్గం. ప్రతి దానికి వ్యతిరేకత, ప్రతి చిన్న విషయంలో పరిశుద్ధత, పవిత్రతను కాపాడుకుంటూ భక్తిలో ఎదగడానికి కావలసినటువంటి మార్గాన్ని ఎంచుకుంటూ వాటిని శోధిస్తూ వాక్య లోతులోకి వెళుతూ కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఉన్నవైన, రానున్నవైన, మరణమైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి దూరము కాక అన్ని స్థితిగతుల్లో దేవుని అంటి పెట్టుకుని ఉండడమే చేదైన అనుభవం. ఎహెచ్కేలుకి దేవుడు ఆ ఒక్క అనుభవాన్ని ఇచ్చాడు, తీయగా ఉండేటువంటి అనుభవాన్ని. మరియు క్రొత్త నిబంధనలో యోహానికి అంటున్నాడు, నీకు తీయగా ఉంటుంది మరియు నీకు చేదుగా కూడా ఉంటుంది. ఈ రెండు విషయాలు మనం గ్రహించి వాటిని భుజించినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ఇదేమంట. మరియు ఎహెచ్కేలు గ్రంథంలో కూడా చూస్తే నీవు ఈ గ్రంథమును తినిన తర్వాత నీవు ప్రకటన చేయము అని మనం చూస్తాం. కనుక దేవుని వాక్యాన్ని భుజిస్తే, దేవుని వాక్యాన్ని మనం తింటే ఇతరులకు సువార్తను ప్రకటించగలుగుతాం. ఇతరులకు దేవుని గురించి ప్రకటించాలి అంటే నిశ్చయంగా, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం తినవలసిందే. దేవుని వాక్యం తెలియకుండా ఇతరులకు సువార్త ప్రకటిస్తాను, ఇతరులకు నేను వాక్యాన్ని బోధిస్తానని స్టేజ్లు ఎక్కడాలు, మైకులు పట్టుకోవడాలు చేస్తే అది అవమానానికి దావతీస్తుంది. మరియు సాతాను శోధనలో వాళ్ళు చిక్కుకొని భ్రష్ట మనసులకు అప్పగింపబడి నరకానికి పాత్రలుగా మార్చబడవలసి వస్తుంది. కనుక దేవుని వాక్యం మనలో ఉంటే దేవుని చిత్తాన్ని మనం గ్రహించగలం, దేవుని చిత్తాన్ని చేయగలం, మరియు పాపాన్ని జయించగలం. అందుకే మనం కీర్తనల గ్రంథంలో కూడా చూస్తాం, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో దాచుకుని ఉన్నాను, ఉంచుకుని ఉన్నాను అంటాడు. పాపము చేయకుండా ఉండాలన్నా, జయ జీవితం కలగాలన్నా, దేవుని చిత్తము చేయాలన్నా, దేవుని చిత్తం తెలుసుకోవాలన్నా, దేవునికి మహిమ కలిగేట్టు జీవించాలన్నా దేవుని వాక్యం మనం నిశ్చయంగా తినాలి. ఒకవేళ ఈ అనుభవం లేకుండా ఉంటే క్రైస్తవుడు వాక్యం సెలవిస్తుంది, నీవు బ్రతికి ఉన్నావన్నటువంటి పేరు మాత్రం కలిగి ఉన్నావు గానీ నీలో జీవం లేదు. ఆహారము తినని వ్యక్తిని మనం చూస్తే అతడు బ్రతికి ఉన్నాడనేటువంటి పేరు మాత్రం ఉంటుంది, కానీ అతనిలో బలము, సత్తువ, శక్తి ఆ యొక్క వ్యక్తిలో ఉండనట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని వాక్యము తినకపోతే ఆ శరీరం బలహీనమవుతుంది, ఆత్మ సంబంధంగా బలహీనమవుతుంది. ప్రతి చిన్న శోధనకి, ప్రతి చిన్న శ్రమకు ఊరికినే సడలిపోయి, వడిలిపోయి దేవుని నుంచి దూరం అయ్యేటువంటి అనుభవంలోకి సాతానుగాడు సులువుగా తీసుకుని వెళ్తాడు. వీటన్నిటిని జయించాలంటే మనం అణువణువు, మన అవయవంలో అన్ని కూడా దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. దేవుని వాక్యాన్ని పూర్తిగా మనం నోరారా తిని వాటిని మనలో జీర్ణించుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ముందడు వేసినట్లయితే దేవుని కొరకు మనం సాక్షులుగా ఇతరులకు ప్రజ్వలింపజేయబడతాం, వెలిగింపబడతాం. సువార్థికులుగా, దేవుని పనివారంగా, దేవుని దాసులంగా, దేవుని సేవకులుగా మనం ముందుకు సాగగలుగుతాం. మరియు కొంతమందిని మనం చూస్తే వారికి ఆహారం అందదు. ఎంతసేపటికి ఆ ఒక్క వాక్య భాగాన్ని ముందుకు వెనక్కి నెలల తరబడి, సంవత్సరముల తరబడి అదే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, అదే వాక్యాన్ని వింటూ ఉంటారు. వారికి ఆత్మ సత్తువ, ఆత్మ బలము, ఆత్మీయ ఆహారం వారికి సరిగ్గా అందక ప్రతి సులువైనటువంటి పాపానికి వారు సడలిపోతూ వారు వాక్యంలో ఎదగక దేవుని ఎదుట నిలబడలేని వారుగా ఉండడం గమనిస్తూ ఉంటాం. కనుక దేవుని శక్తి కలిగినటువంటి వాక్యం సమృద్ధిగా మనకు సంతృప్తి కలిగేంత విధంగా ఆ వాక్యం మనకు అందాలి. అట్టి స్థాయిలో, అట్టి స్థితిలో మీరు నిలబడదురుగాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. తల నుంచి కళ్ళు మూసటితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వైపు వరకు నీ కృపలో భద్రపరిచారు. అతి శ్రేష్టమైనటువంటి నీ యొక్క మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. మధురమైనటువంటి నీ యొక్క ఉపదేశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా పితరులు యోహానును మరియు ఎహెచ్కేలు వారు నీ యొక్క వాక్యాన్ని భుజించి దాన్ని జీర్ణించుకొని వారికి అది తీయగా నోటికి ఉండి వారి కడుపు అది చేదుగా ఉన్న తర్వాత వారి నిన్ను గూర్చి ప్రకటించడానికి వారు సాక్షులుగా నిలబెట్టబడ్డారని మీరు సెలవిచ్చారు. ప్రతి క్రైస్తవుడు ఆహారంగా నీ యొక్క వాక్యాన్ని భుజించాలని మీరు సెలవిచ్చారు. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం విన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు సంపూర్ణంగా వారి కడుపు నిండా నీ వాక్యాన్ని సంతృప్తిగా పొందుకుంటూ కృపను అనుగ్రహించండి. నీ ఉద్దేశాన్ని నెరవేర్చండి ప్రభావ. వారికి కావాల్సిన ప్రతి అవసరం అక్కర్ని మహిమ తీర్చి ఈ సమయంలో సాక్షి నిలబెట్టి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.